గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టైం 6:30 అవుతుంది. మనం ఈరోజు గుంటూరు వెళ్ళే ప్రోగ్రామ్ ఉంది. లెట్స్ గో. ఫ్రెష్ అప్ అయి రెడీ అయిపోయాం. నీట్గా టీ షర్ట్ వేసి బ్యాగ్ కూడా ప్యాక్ చేసుకున్నాం. ఇంకా తీసుకొని బస్ స్టాండ్కి వెళ్ళిపోదాం. ఇదిగోండి మనం బస్ స్టాండ్కి వచ్చేసాం. టైం ఇప్పుడు 9:10 అవుతుంది. బస్సు ఉండిద్దో ఉండదో అని టెన్షన్తో వచ్చా. బస్సు ఉంది ఇక్కడ, విజయవాడ బస్. సింగిల్ స్టాప్ అన్నాడు గుంటూరు. ఎక్కేస్తున్నా. సీట్ ఉండిద్దో ఉండదో. మనకు సీట్ ఉంది. సీట్లో నీట్గా సెట్ అయిపోయాం. బయట వ్యూ చూసాం కాసేపు. తర్వాత బస్లో లక్కీ భాస్కర్ మూవీ వేస్తే కాసేపు దాన్ని కూడా అలా టైం పాస్కి చూసాం. మళ్ళీ బయట వ్యూ పాయింట్ని చూస్తూ ఆ వెహికల్స్ అలా వెళ్తూ ఉంటే చూస్తూ ఉంటే టైం ఎలా గడిచిపోయిందో తెలీదు. అలా చూస్తూ చూస్తూ గుంటూరు కూడా వచ్చేసింది. మనకు బాబాయ్ సడన్గా బస్ స్టాండ్ లేక బస్సు వెళ్ళదని చెప్పేశాడు. మనం అక్కడే దిగేసాం. ఇదిగోండి దిగేశాను. ఈ గ్యాప్లో క్యాబ్ కూడా మర్చిపోయాను. మన తట్టుండిద్ది. మనం గుంటూరు బస్ స్టాండ్లోకి వచ్చేసాం. మనకి ఇక్కడ స్పెషల్ బస్సెస్ ఉన్నాయి గుడారాలు వెళ్ళడానికి. మనం ఆ బస్ని ఎక్కేద్దాం. లెట్స్ గో. ఇప్పుడు మనం బస్ ఎక్కేసాం. ఎంతమంది జనాలు ఉన్నారు చూసారా? తర్వాత చూడండి. అమ్మో, అసలు గాలి అసలు ఇట్లా ఆడలేదు. అట్ లాస్ట్ మన డెస్టినేషన్కి అయితే మనం వచ్చేసాం నీట్గా. అమ్మో, మెట్లు ఇట్లా దిగేస్తుంటే ఎలా ఉందంటే ఫీల్ నరకంలో నుంచి స్వర్గంలోకి వచ్చినట్టు అనిపిస్తుంది. అవును, మనం స్వర్గానికి వచ్చేసాం. ఇది మన గుడారాల పండగ 2025 6, 7, 8, 9 తేదీలలో జరిగింది. నేను 8th, 9th ఇక్కడ ఉండబోతున్నాను. ఎలా ఉండిద్దో లెట్స్ సీ. నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. చూడండి ఎంతమంది జనాలు ఎంత దూరాల నుంచి వచ్చారో. ఈ గుడారాల పండగకి లక్షల మంది జనాలు వచ్చారండి. వెహికల్స్లలో, లారీలలో, ట్రాక్టర్లలో మామూలుగా లేరండి అసలుకి. నేను దిగిన తర్వాత నాకైతే కాసేపు ఏం అర్థం కాలేదు. అంటే బస్ ఎఫెక్ట్ మామూలుగా లేదండి. బయట కాసేపు తిరగడానికి వచ్చేసాను. ఇక్కడ మన కోసం ఆర్టీసీ వాళ్ళు మనకి ఇక్కడ బస్సెస్ ప్రొవైడ్ చేశారండి. థ్యాంక్స్ టు ఏపీఆర్టీసీ. ఎంతో లక్షల మందిని ఇక్కడికి చేర్చారండి ఆర్టీసీ వాళ్ళు. థ్యాంక్స్ అండి. జనాలు చూడండి రోడ్ల మీద ఎలా ఉన్నారు. వామ్మో, బుడగలు అమ్ముకుంటున్నారు. స్వీట్ కార్న్లు, బన్నులు, వాచ్లు అమ్మేస్తున్నారు. ఏందండి ఈ జనాలు ఇలా ఉన్నారు. స్టీల్ సామాను కొనేస్తున్నారు. వామ్మో, మామూలుగా జనాలు చూడండి ఎంతమంది. వారే నాయన, షాపింగ్కి వచ్చారా, ప్రేయర్కి వచ్చారా మీరందరూ? ఎగ్జిబిషన్ ఏంది? ఈ ఎగ్జిబిషన్లో డైలాగ్ చెప్తున్నారు ఏనండి, బ్యాక్గ్రౌండ్ వస్తుంది. వామ్మో, మామూలు చెప్పట్లేదు ఆయన మాత్రం. ఈ ఆడోళ్ళు యాడికి పోయిన ఇలా షాపింగ్ మానుకోరయ్యా. ప్రార్థనకు వచ్చారా మీరు, షాపింగ్ చేయడానికి వచ్చారా? అమ్మ, పిల్లలు చూడట్టు ఎగిరేస్తున్నారు. అన్ని షాపులే అండి, అన్ని షాపులే. బట్టలు అమ్మేస్తున్నారు, బొమ్మలు అమ్మేస్తున్నారు. అమ్మ, ఇది మొత్తం హడావిడిగా ఉంది అయ్యా. అసలు నాకేం అర్థం కాలేదు. ఏంది జనాలు, ఏంది షాపులేంది, ప్రేయరా ఇదేమన్నా ఇంకేమన్నా తిరణాలా? బట్టలు చూడండి ఎట్ట అమ్మేస్తున్నారు. బొమ్మలు గిమ్మలు. అమ్మో, ఫుడ్డు, బిర్యానీ 100 రూపాయలంట. వీళ్ళు చూడు ఫ్రూట్స్, ఇదంటే మంచిదిలే హెల్త్కి ఫ్రూట్స్. ఫోన్ స్టిక్కర్లు అండి. వీడి హెయిర్ స్టైల్ చూడండి అండి. చెరుకులు గిరుకులు మామూలుగా అమ్మట్లేదు అయ్యా. ఇది ఇటు సైడ్ ఒక ఎగ్జిబిషన్, అటు సైడ్ ఒక ఎగ్జిబిషన్. మామూలుగా లేదండి ఇల్లు మాత్రం. ఈయన చూడండి మామిడి పండ్లు అమ్మేస్తున్నారు. వీళ్ళు మళ్ళీ ఫ్లవర్ వాజులు. మామూలుగా లేదండి ఇక్కడ షాపింగ్ మాల్. ఈ ట్రైన్తో చిన్నప్పుడు ఆడుకున్నానండి, మెమరీస్ గుర్తొచ్చాయి. ఎక్కడ పట్టినా ఈ బిర్యానీలే అండి, 100 రూపాయలు. ఈ టీ షాప్ వాళ్ళు మాత్రం మామూలుగా వ్యాపారం చేయట్లేదండి. ఈ ఆడోళ్ళు ప్రార్థనకు రాకుండా షాపింగ్లు చేసుకుంటున్నారండి మరి ఘోరంగా. ఇప్పుడు దాకా పనికిరాని స్టాల్ చూసాం కదండి, ఇదండి మెయిన్ స్టాల్. మనకు కావాల్సింది బైబిల్స్. ఇక్కడ బైబిల్స్ ఉంటాయండి. 200 రూపీస్ అంట సింగిల్ బైబిల్ వచ్చేసి. మామూలుగా లేదు, చాలామంది కొనుక్కున్నారు. అలానే ఇక్కడ కూడా చాలా దేవుడు పాటల పుస్తకాలు, బైబిళ్ళు, డైరీలు, వాక్యాలు అన్నీ ఉన్నాయండి ఇక్కడ. ఇక్కడే నడుస్తూ వెళ్తే క్రీస్తు యొద్దకు మెట్లు అని ఈ బుక్ ఇచ్చాడండి. ఇవన్నీ చదవమని చెప్పాడు. డబ్బులు ఇస్తుంటే ఫ్రీ అని చెప్పాడండి. హోసన్నా మినిస్ట్రీస్ వాళ్ళ 48వ గుడారాల పండగ అండి ఇది. మేము ప్రతి సంవత్సరం వస్తాము. ఈసారి మా ఇంట్లో వాళ్ళు రాలేదు. వాళ్ళకి కాస్త పనులు ఉండడం వల్ల నేను ఒక్కడిని మాత్రం వచ్చాను. ఎంతోమంది జనాలు, లక్షలలో మంది జనాలు వచ్చారండి. అమ్మో, మామూలు జనాలు కదండి. ప్రతి సంవత్సరం వస్తారు. ఈసారి ఇంకా చాలామంది వచ్చారండి. ఎన్నో లైట్ సెట్లు, ఎన్నో స్పీకర్లు, మామూలుగా అరేంజ్మెంట్స్ అయితే మామూలుగా చేయలేదండి. సూపర్ చేశారు. ఎందుకంటే ఎంతో దూరాల నుంచి జనాలు వస్తుంటారండి ఇక్కడికి 4 రోజులు ఉండడానికి ప్రార్థనలలో.
నేను ఈ వీడియో చేయడానికి గల రీజన్ కూడా ఇదే అండి. ఎంతోమంది జనాలు ఎన్నో వేల కిలోమీటర్ల నుంచి వస్తుంటారు. ఇక్కడ ఎలా జరిగిద్దో అందరికి చూపియడానికి ఈ వీడియో నేను చేస్తున్నానండి. చాలామందికి తెలియదండి ఏం జరిగిద్దో అని. ఈ 4 డేస్ ఫుల్గా ప్రేయర్ చేస్తారు. ఒకరోజు ఉపవాసం ఉంటారు. ఫుల్గా అందరు ప్రేయర్లో ఉంటారు 24/7. అందుకు ఇది చాలా పెద్దగా ఘనంగా చేస్తారు హోసన్న మినిస్ట్రీస్ వాళ్ళు. ప్రతి సంవత్సరం ఇక్కడికి రావడం వల్ల మనసు ఎంతో ప్రశాంతంగా ఉండిద్దండి 4 డేస్. అలానే నేను కూడా మోకాలుండి ప్రేయర్ చేసుకున్నానండి. పాస్టర్ అన్న వాళ్ళు చెప్పిన సందేశాన్ని విన్నాను. కొత్త పాట రిలీజ్ చేశారు. బాగుందండి. ఎంతోమంది లక్షల మంది జనాలు చూడండి. లైటింగ్స్ ఎంత కష్టపడి ఉంటారు అన్న వాళ్ళు ఈ మీటింగ్స్ పెట్టడానికి. ఇలాంటి స్టాల్స్ ఉంటాయండి. భోజనపు టోకెన్స్ అని. ఇక్కడ మనకి టోకెన్స్ ఇస్తారండి. ఇవి మనం భోజనశాలలో ఇస్తే మనకి ఫుడ్ పెడతారండి. ఈ చాలా స్టాల్స్ ఉంటాయండి. 3-4 స్టాల్స్ మనకి ఎక్కడైనా టోకెన్స్ ఇస్తారండి ఈ స్టాల్స్లలో. అలానే మనకండి చాలా దూరపు నుంచి వేరే వేరే కంట్రీస్ నుంచి పాస్టర్లు వస్తారండి. ఈయన నైజీరియా నుంచి వచ్చాడండి పాస్టర్ గారు. పాస్టర్ గారికి వాళ్ళ కుటుంబానికి హోసన్నా మినిస్ట్రీస్తో ఉన్న పరిచయం గురించి చెప్తున్నారండి. అన్న ఇంగ్లీష్లో చెప్తుంటే అన్న తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తున్నారు. ఇది ఇంకో ఎంట్రన్స్ గేట్ అండి. నేను ఇప్పుడు బయటికి వెళ్తున్నా టికెట్ బుక్ చేసుకోవడానికి. ఇక్కడ ట్రైన్కి బస్సెస్కి కూడా టికెట్స్ బుక్ చేసుకోవచ్చండి ఇక్కడే. అలానే ఇది సిమ్ కార్డు. ఇది చూసిన బట్టే చిన్నప్పుడు నేను ఒకసారి దీని మీద ఎగిరానండి. అది గుర్తొచ్చింది. స్వీట్ మెమొరీస్. నైట్ ఫాస్టింగ్ కాబట్టి మనం ఈ తినేసి ఈరోజు నైట్ మనం ఎంప్టీ స్టమక్తో స్లీప్ వేద్దామండి. ఈయనే ప్రిపేర్ చేసింది. అలానే నైట్ మనం ఇక్కడే పడుకున్నాం, సాపకున్నాం. ఈ సాపకొండని చాలా కష్టపడ్డా. అది రేపు మార్నింగ్ చెప్తానండి. ఇప్పుడు ఛార్జింగ్ అయితే లేదు. లాస్ట్ వీళ్ళందరూ చూడండి ఎలా ఉన్నారు. తినేవాళ్ళు తింటూ, వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు. అందరూ బాగా హ్యాపీగా మాట్లాడుకుంటూ, తింటూ, చిల్ అవుతూ ఉన్నారండి ఈడ. 6:30 అయిందండి. అందరు లేసేశారు. కానీ నేనే ఇంకా నిద్రపోతున్నా. ఇప్పుడే లేసాను. చూడండి ఎలా ఉందో. బయట ఛార్జింగ్‌కి 50 రూపీస్ అడుగుతుంటే ఒక అన్న నాకు పరిచయం అయ్యాడండి. ఆయన ట్రాక్టర్‌లో ఛార్జర్ ఉంటే తీసి నాకిచ్చాడు పెట్టుకోమని. అన్న మంచిగా అన్నతో కాసేపు డిస్కషన్ చేసి ఎక్కడి నుంచి వచ్చాడు అయన్నీ కనుక్కున్నామండి. నేను నైట్ ఛార్జింగ్ లేక చెప్పడం మర్చిపోయానండి. ఈ సాపకొండని నేను పడిన కష్టాలు అరగంట సేపు ఆమెతో బేరమాడి లాస్ట్‌కి 350కి దక్కించుకున్నానండి సాప. ఇది మాత్రం నా జీవితంలో మర్చిపోలేని సాపండి. దీన్ని కొనడానికి నేను పడిన కష్టాలు చెమట కార్చానండి. అసలు మామూలుగా లేదండి. దీన్ని కొనడానికే అసలుకి దిమ్మ తిరిగిపోయింది నాకు. అసలు లైఫ్‌లో గుర్తుండిపోయిద్దండి ఈ షాప్ మాత్రం. ఇంకా మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి ప్రేయర్‌లో కూర్చున్నానండి. ప్రేయర్ మాత్రం భలే జరిగిందండి. సండే ప్రేయర్. ఏ చర్చెస్ ఉండవండి. సండే హోసన్నా చర్చెస్. ఈ గుడారాల పండుగ జరిగేటప్పుడు అన్నవాళ్ళు కొత్త పాటలు ఎన్నో రిలీజ్ చేశారు. ఆ పాటలని ఇన్ని అన్నవాళ్ళు చెప్పిన మెసేజెస్ వినేసి వచ్చామండి. ఈరోజు ఫ్రెడీ పాల్ పాస్టర్ గారిది పుట్టినరోజండి. ఇంకా ఎన్నో కాలాలు ఇలానే మంచి మెసేజెస్ ఇస్తూ ఎంతోమందిని దేవుళ్ళలోకి నడిపియాలని కోరుకుంటున్నానండి. అలానే ఈరోజు నా లుక్ వచ్చేసి ఇదండి. చెమటలతో కారిపోతున్నాయి. అయినా వాక్యం మాత్రం భలే చెప్పారండి. ఎంతమంది జనాలో చూడండి ఒకసారి. రేమల్లిలో కొత్త హోసన్న మందిర్ కట్టారండి. ఇది 20 డేస్‌లో కట్టారండి. పెద్దది. ఇంకా ఫ్యూచర్‌లో ఇంకా దీన్ని ఎక్స్‌టెన్షన్ చేస్తామన్నారు. ఇదిగోండి ట్యాప్స్ హ్యాండ్ వాష్ చేసుకునే వాళ్ళు హ్యాండ్ వాష్, వాటర్ తాగేవాళ్ళు వాటర్, సోడా బండ్లు. అంటే ఇప్పుడు అందరూ ఫుడ్ తినడానికి వెళ్తున్నారండి. ఉపవాసం అయిపోగొట్టుకొని అందరు వెళ్తున్నారు. అదిగో అక్కడ చూడండి. అక్కడ అన్ని హ్యాండ్ వాషెస్ అన్నీ ప్రొవైడ్ చేశారు. ఇది ఫస్ట్ టైం కాబట్టి కాస్త ఇబ్బందిగానే ఉంది అందరికీ. నెక్స్ట్ టైం చాలా డెవలప్ చేస్తానని చెప్పారు అన్నవాళ్ళు. నెక్స్ట్ టైం చూడాలి మనం. అది అండి ప్రాసెస్. అక్కడ హ్యాండ్ వాష్ చేసుకొని అక్కడ ఫుడ్ మనకు పెడతారు. అది కూడా చూపిస్తాను కౌంటర్స్ని. వీళ్ళే వాలంటీర్స్. ఎన్నో వేల మంది ఉన్నారండి వాలంటీర్స్ మాత్రం. ఒక్కొక్క డిపార్ట్మెంట్‌కి ఒక్కొక్క వాలంటీర్స్ అండి. వాళ్ళని మాత్రం మెచ్చుకోవాలండి. వాళ్ళు లేకపోతే ఈ మీటింగ్ ఇంత సక్సెస్ అవ్వదు. వాళ్ళే మెయిన్ రీజన్. వీళ్ళు చూడండి ఫుడ్ ఎలా తీసుకొస్తున్నారో ప్లేట్లు. ఇంట్లో వాళ్ళకి, పిల్లలకి అందరికీ క్యారేజ్ బాక్సులలో. అరేంజ్మెంట్స్ అన్నీ ఇక్కడే జరుగుతాయండి. జనాలు రాలేదు. నేను త్వరగా వచ్చానండి ప్రేయర్ అవ్వకముందే మీకు చూపించడానికి ఇక్కడ ఎలా జరిగిద్ది ఈ ప్రాసెస్ అంతా. ఈ బ్లూ టీ షర్ట్ వేసుకున్న వాళ్ళందరూ ఫుడ్
డిపార్ట్మెంట్ వాలంటీర్స్ అండి. వీళ్ళే అందరికి ఫుడ్ సర్వ్ చేసేది. వీళ్ళు మామూలు సర్వీస్ కాదండి. ఎన్నో లక్షల మందికి ఫుడ్ అనేది ఎన్నో లక్షల మందికి ప్రిపేర్ చేయడం, సర్వ్ చేయడం అంటే మామూలు విషయం కాదండి. వీళ్ళు చాలా గ్రేట్ అండి. ట్రాఫిక్ దగ్గర కూడా చాలామంది ఉన్నారు. ఈరోజు ఫుడ్ వచ్చేసి 2 ఎగ్స్ అండ్ రైస్ అండి. మామూలు లేదండి అలానే చూడండి ఎంతమందికి వడ్డిస్తున్నారు. ఇక్కడ చూడండి జనాలు ఎంతమంది ఉన్నారు. అందరూ తిరిగి వెళ్తున్నారండి. వాళ్ళ ఇళ్ళకి గుడారాలు పండగ అయిపోయి. ఇప్పుడే గుంటూరు రైల్వే స్టేషన్ రీచ్ అయ్యానండి. నా ట్రైన్ వచ్చేసి 7th నెంబర్ ప్లాట్ఫామ్లో ఉందండి. నేను ఇప్పుడు రన్నింగ్ చేస్తున్నానండి. ట్రైన్ మళ్ళీ స్కిప్ అవుతే మళ్ళీ నేను 6:37కి వెళ్ళాలండి. నాకు అంత టైము అంత ఓపిక లేదు. ఎట్ లాస్ట్ నేను 7th నెంబర్ ప్లాట్ఫామ్కి వెళ్ళి ట్రైన్ రీచ్ అయ్యాను. ఎట్ లాస్ట్ వెళ్ళి కూర్చున్నానండి. అమ్మో మామూలుగా లేరండి జనాలు మాత్రం. తోసుకొని వచ్చి లాస్ట్కి పైన కూర్చొని సెటిల్ అయిపోయా. నా ఎదురు ఈడు మాత్రం మామూలుగా వాళ్ళ అక్కతో ఫైటింగ్ చేస్తున్నాడు. వాళ్ళ అక్కని ఇరికిచ్చి వాళ్ళ మమ్మీ దగ్గర. వీడు మాత్రం మామూలు లేడు. కన్నింగ్గా చూస్తున్నాడు చూడండి ఈడు. ఈ బ్రో మాత్రం ఫుల్ టైం పాస్ అండి అసలుకి. జస్ట్ నౌ నా స్టేషన్ వచ్చింది. ట్రైన్ దిగేసానండి. వెళ్తున్నా బయటికి. ఆటో ఎక్కి ఇంక మళ్ళీ ఇంటికి వెళ్ళాలండి. మామూలుగా లేదండి. ఆటో ఎక్కేసా ఇంక వెళ్తున్నానండి. రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అయ్యా. ఇన్ని నుంచి మా హౌస్ వచ్చేసి 6 కిలోమీటర్స్. టైం వచ్చేసి 7:10 అవుతుందండి. నేను ఇంటికి వెళ్ళే లోపల 7:40 అలా అవుతుంది. ఇప్పుడే ఆటో దిగేశాను. అన్నకి పేమెంట్ చేసా. ఇంటికి వచ్చేసా. మా షీరో గన్న కోసం వెయిటింగ్. అరుపులు అరుస్తున్నాడు. వాడి వ్యవహారం ఏందో చూడాలి ఇప్పుడు వెళ్ళి. వాడెవరో కాదు, షీరో అంటే నా పెట్, నా లవ్లీ బ్రదర్. చూడండి అరుస్తున్నాడు ఎక్కడికి పోయావని నన్ను వదిలేసి. వస్తున్నాగు. అందరికి వందనాలండి. ఇప్పుడు నేను చెప్పిన కంటెంట్ కానీ మీకు నచ్చింటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పోస్ట్ చేయడానికి 2 days పట్టిద్ది. ఎందుకంటే ఫుల్ టైర్డ్ అయిపోయా 2 days నుంచి. అక్కడ తిరిగి మళ్ళీ జర్నీలో అయిపోయింది టైం అంతా. ఫుడ్ కూడా సరిగ్గా తినలేదు. లేట్ అవుద్ది అప్లోడ్ చేయడానికి, ఏమనుకోవద్దు. ఓకే దెన్ బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గ్లాడ్సన్ సైన్ ఆఫ్.